నాతో చెప్పింతువేమయ్యా, మా వంశములకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓరసీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యారినందు అరుంధతిందు శక్తిని, ఆ శక్తి చండాలందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచిన మస్తిగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధరాండ్రన పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మీ ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చిరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములెందులకు. సర్లే, ఎంత వచ్చినాయి అది ఇయ్యండి. $1350. మేకప్కి 2000 అయిందిరా. సర్లే, మీ దగ్గర ఎంత ఉన్నది ఇయ్యండి. ఇదిగో 2000. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఎక్కడేరా? ఏదో ప్రజాసేవలేరా. అబ్బో, సర్లే, ఈ డబ్బులు తీసుకెళ్ళి ధృతి ఫౌండేషన్స్కి ఇచ్చే. అయ్యో, ఇదిగో. సరే. అవునరా, ఇందాక 2000 ఇచ్చానయ్యి. ఇందాక అక్కడికి ఇచ్చాను రా. గుడ్ మార్నింగ్ సార్. ఓపెన్ చేస్తే ఇది సార్ స్టోరీ. స్టోరీ బాగానే ఉందమ్మా. బయట కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, మేము ఫోన్ చేస్తాం. ఓకే సార్. హలో, ఎక్కడున్నావు? ఇప్పుడే ప్రొడ్యూసర్కి స్టోరీ చెప్పొస్తున్నాను, కాల్ చేస్తా అన్నారు. ఓ అవునా, సరే. ఓకే ఓకే, బాయ్. బాబు బాబు అవదలే, తొక్కలో బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతారా బాబు. ఏంటి ఫాలో అవుతున్నా? మన గౌతమ్ బార్లో తాగి పడిపోయింది నువ్వే కదరా? నేనా? నేను కాదు. నువ్వే. రే, నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. వాడు ఎవడో అయ్యి ఉంటాడు. రే, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీ నాన్న చూపించేస్తా. సరే బాస్, మీకేం కావాలి? బాస్ ఏంట్రా? బావన్ బావన్ ఇంకొక విషయం, తను ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజ్ తిన్నా, యానిమల్స్ని హింసించినా అస్సలు నచ్చదు. ఎక్కడి దాకా వచ్చాయి నీ డైరెక్షన్ ట్రయల్స్? చెప్పాక కాల్ చేస్తా అన్నారు. అవును, మీ ఇంట్లో సంబంధాలు లాంటివి ఏం చూడలేదా? అదేంట్రా, నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా? అలా కాదు, ఇలాంటి టైంలోనేగా హీరోయిన్లు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఇంకా నా వాళ్ళకి కాదు, నువ్వు ఫాస్ట్గా సెటిల్ అవ్వు అని అంటారు కదా. రే, అలా వదిలించుకోవాలనుకునే వాళ్ళే చేస్తారు. నీకోసం నేను ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. ఇంకెప్పుడు అలా అనకు. సరే.
అదేంట్రా ఎప్పుడుకి వస్తుందిరా? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎవరు నువ్వు? మా బామ్మర్ తిరిగి ఏం చెప్పలేదా? లేదు, నా కోసం వచ్చావా? లేకపోతే చాక్లెట్లు అమ్ముకోవడానికి వచ్చా అనుకున్నావా? వాట్ ద హెల్? నిన్ను చూడకపోతే హెల్లో ఉన్నట్టే ఉంది. ఆర్ యు క్రేజీ? ఎస్, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. రాత్రి దాయింది లేదా? మిట్ట మధ్యాహ్నం అయింది. ఏంట్రా డల్గొన్నావు? కాల్ రాలేదా? అది కాదురా, నాకంటే తప్పదు. తనేం పాపం చేసిందిరా? నా కోసం ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో పైకి చెప్పట్లేదు. సర్లే, కాఫీ తీసుకొస్తా. గురూజీ, మీరే నా ఇన్స్పిరేషన్, కానీ ఒక్కడూ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏంట్రా నవ్వుతున్నావు? కాల్ వచ్చిందా? లేదురా, నా జీవితాన్ని మార్చడానికి ఎవడో వస్తాడని చూస్తున్నా, కానీ ఎవ్వడూ రాడు. నేనే మార్చుకోవాలి. ఏంట్రా ఇక్కడ? ఏం లేదు బాస్, ఊరినే. అమ్మాయి కోసం వచ్చావు కదా? అవునరా, ఏం బిక్తావు? రేయ్, ఎండకున్న సురుడు సునామీ ఇచ్చిన సముద్రం ఆవేశంలో నా కుర్రాడు. అలాగే మావాడి దెబ్బ కూడా ఎవరు తట్టుకోలేడరా. బతికిపోయారా? హలో, ఇప్పుడే ప్రొడ్యూసర్ స్టోరీ ఓకే చేశారు. కంగ్రాట్స్. ఎక్కడున్నావు? ఇప్పుడు బాండ్ సైన్ చేయడానికి వచ్చాను. సాయంత్రం సాయిబాబా గురించి. ఓకే. ఎక్కడున్నావు? నాకు లేట్ అవుతుంది. యా, వచ్చేస్తున్నా. హలో, హలో, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ద్వారకా హాస్పిటల్ తీసుకెళ్తాం, తొందరగా రండి. వస్తున్నా.
చాలా సీరియస్గా ఉంది. ద్వారకా హాస్పిటల్కి తీసుకెళ్తాను. మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఏమైంది? నాకేమవుద్ది? ఫోన్లో మాట్లాడింది మీరేనా? నేనే. తను ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు, రండి. వెజిటేరియన్ ఈ నాన్ వెజ్ కాడికి పడిపోయింది. నిన్ను తీసుకొచ్చింది ఇతనే. డైరెక్టర్ గారు నాకు ముందే తెలుసు. ఎలా? ఏదో స్క్రిప్ట్లో ఉందిరా. మనకెందుకు లేరా వాళ్ళకి ఇచ్చేద్దాం. ఏమన్నారా? మనకెందుకు లేరా వాళ్ళకి ఇచ్చేద్దాం అన్న. నువ్వు ఒక ఆర్టిస్ట్ అవుదావు ఆశపడుతున్నావు, గుర్తుందా? అవునరా. తిండి తిప్పలు మానేసి ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేసి రాసుకుంటారా స్క్రిప్ట్. మొహమ్మద్ చిరునవ్వు చదవకుండా ముందుకు నడిపించే నాయకుడురా డైరెక్టర్ అంటే. 127 ఏళ్ల చరిత్రరా. ఈజీగా తీసుకోకు, పద. హలో, పడేసుకున్నారు. ఎక్కడ దొరికింది? ఇక్కడ బంక్ దగ్గర. థ్యాంక్ యూ. డైరెక్టరా? అవును. డైరెక్టరా? ఆల్ ది బెస్ట్ బాస్. అక్కడే నేను చూసా. నేనే నిన్ను చూశాను. నూట 27 ఏళ్ల చరిత్రరా. ఈజీగా తీసుకోకు, పద. భయ్యా మీరు డైరెక్టరా? అవును. భయ్య ఒక్క ఛాన్స్ భయ్యా, ఒక్కడైనా చెప్తాం భయ్యా, ప్లీజ్ భయ్యా. సరే చెప్పు. ఎండగన్న సూర్యుడు సునామించిన సముద్రం ఆవేశం ఎప్పుడు ఆపలేదు. పర్ఫెక్ట్.